నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. సో భగవానుడు అర్జునుడికి కర్మలను అంటుకోకుండా ఎలా చేయాలో చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నిరాశీర్యత చిత్తాత్మ. సో ఎవరైతే ఆశ లేకుండా నిరాశీయుడై కర్మలను చేస్తాడో అట్లాగే యత చిత్తాత్మ. సో తన మనసు యందు కంప్లీట్ గా కంటెంటెడ్ గా ఉంటాడు. తన సెల్ఫ్ యందు తన చిత్తము యందు కంప్లీట్ గా కంటెంటెడ్ గా ఉంటారు. అంటే కంప్లీట్ నాలెడ్జ్ తో కర్మ చేస్తున్నాడు. కర్మ ఏంటి, అకర్మ ఏంటి, వికర్మ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని త్యక్త సర్వ పరిగ్రహ. సో సమస్త కర్మల నుండి వచ్చే ఫలితాలని పరిత్యజించాడు. ఏమైనా రాని రిజల్ట్ పాజిటివా నెగటివా అవన్నీ తనకు పట్టవు. శారీరం కేవలం కర్మ. ఆ కర్మని ఒక డ్యూటీలా చేస్తున్నాడు. శరీరంతో చేస్తున్నాడు, మనసుకు అంటించుకోవట్లా, ఆత్మకు అంటించుకోవట్లేదు. కేవలం అది శరీరంతోనే చేస్తున్నాడు. ఆ కర్మ చెయ్యాలి కాబట్టి, అది డ్యూటీ కాబట్టి చేస్తున్నాడు. సో ఆ విధంగా కర్మ చేసినవాడు కుర్వన్ నాప్నోతి కిల్బిషం. ఆ కర్మ నుంచి వచ్చేది పాపమైనా సరే అంటుకోదు అతనికి, పుణ్యమైనా అంటుకోదు. పాపమైనా పుణ్యమైనా కూడా అతడికి అంటుకోడు. ఎందుకు? అతని మనసుకు అది తీసుకోవట్లేదు. ఆ కర్మని ఎక్స్టర్నల్ శరీరంతోనే ఆపేస్తున్నాడు. సో అటువంటి వాడికి పాపాలు అంటుకోవు అర్జున. సో నువ్వు కూడా ఆ విధంగా ఈ యాటిట్యూడ్ తో కర్మ చెయ్యి అని చెప్పి బోధిస్తున్నారు అర్జునుడికి భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.